జాబ్ హంట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక బ్యాటిల్ గ్రౌండ్లా ఉంటుంది. జాబ్ పోర్టల్స్లో ప్రొఫైల్ అప్డేట్ చేస్తాం, లింక్డ్ఇన్లో ఓపెన్ టు వర్క్ పెడతాం, ఎవ్రీడే ఇన్బాక్స్ ఓపెన్ చేస్తాం అండ్ ఎవ్రీ టైం ఒక కాల్ రిప్లై వస్తుంది. అన్ఫార్చునేట్లీ యూఆర్ నాట్ సెలెక్టెడ్. అలా పడిపోతాం, మళ్ళీ కొత్తగా మోటివేషన్ తీసుకుంటాం. జాబ్ వచ్చిన ఫ్రెండ్ స్టేటస్ చూసి లైక్ చేస్తాం, బట్ హార్ట్లో మాత్రం జెలసీ ఫీల్ అవుతాం. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కదా. బట్ దెన్ వన్ ఫైన్ డే ఒక మెయిల్ వచ్చింది. సబ్జెక్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సెలెక్షన్. A moment of silence, then dance, tears, happy screaming, screenshot to parents. ఫ్రెండ్స్కి నైబర్స్కి మాత్రం చెప్పలేదు, బికాస్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ దిష్టి అనేదాన్ని గట్టిగా నమ్ముతారు. అండ్ అందులో నేను కూడా ఒక్కదాన్ని. అదొక్కటే మ్యాటర్ కాదు, ఆఫర్ లెటర్ వచ్చింది, ఆన్ బోర్డింగ్ మాట ఏంటి మరి అని ఎవరైనా అడిగితే అప్పుడు నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. అప్పటికే నా క్లాస్మేట్స్కి వర్క్ చూసా, టీసీఎస్ లాంటి మంచి మంచి కంపెనీస్లో ఆఫర్స్ వచ్చినా ఆన్ బోర్డింగ్ ఇంకా రాకపోయేసరికి నాకు కూడా కాస్త భయం వేసి ఇంకా ఎవరితోనూ చెప్పలేదు. అన్నీ సెట్ అయ్యాక అందరికీ చెప్పాను, చెప్పాక అందరిలోనూ చేంజెస్ చూశాను. అది వాళ్ళ తప్పు కాదులేండి, మనుషులం కదా, అది సహజమే. బై ద వే, ఇది నా ఫస్ట్ ఆఫర్ లెటర్ అయితే కాదు, ముందు ఇంకా వచ్చేయాలండి. వాటి కోసం మనం బీటెక్ లైఫ్ కోసం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. లైఫ్ యాజ్ అ ఫ్రెషర్. టైర్ 3 కాలేజ్లో చదివిన నాలాంటి వాళ్ళకి స్పెషల్ స్కిల్, టాలెంట్ లాంటివి పెద్దగా ఏముండవు. మాకంటూ తెలిసింది ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్కి రాసింది సెమ్ ఎగ్జామ్స్కి మర్చిపోవడం, ల్యాబ్లో ప్రాక్టీస్ చేయకుండా ఇంటర్నల్కి స్లిప్స్ రెడీ చేసుకోవడం. సో మా లాంటి వాళ్ళకి జాబ్ సెర్చ్ అంటే సాహసమనే చెప్పాలి. ఫైనల్గా కింద మీద పడి ఒకటే వస్తుంది. మనకెలాగో స్పెషల్ స్కిల్ లేదు కాబట్టి వాళ్ళే ఒక స్కిల్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన 6 నెలలకి ప్రాజెక్ట్ ఇస్తారు. సో ట్రైనింగ్కి ప్రాజెక్ట్కి మధ్యలో ఉంటుంది మాస్టర్ ఒక టైమ్. ఉన్నామా అంటే ఉన్నాం, లేమా అంటే లేము. దాన్నే పాష్గా బెంచ్ అని పిలుస్తారు. ఈ టైంలో ఖాళీగా కూర్చోలేము, అలా అని పనేముండదు. ఏదో చేయాలి అనే తపన, ఏమీ చేయాలని నిస్సహాయత. ప్రాజెక్ట్ వచ్చాక అదొక ప్రపంచం, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలేండి. స్టిల్ మనకి ఎప్పుడైనా రోల్ ఇస్తారు అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. డైలీ హెచ్ఆర్ని స్టాక్ చేస్తాం, ఎనీ అప్డేట్స్ అండ్ ప్రాజెక్ట్ అని స్వీట్గా అడగడమే మన పార్ట్ టైం జాబ్ అయిపోతుంది. బట్ ద బ్యూటీ ఈజ్, ఇలాంటి ఫేజ్లో మనం గ్రో అవుతాం. We learn patience, we learn time management, we learn self-respect. We will let you know అన్న సిగ్గు లేకుండా మళ్ళీ ఎనీ అప్డేట్స్ అని అడగాల్సి ఉంటుంది. What I learned from my job. Not every day is productive and that's okay. మనమేం రోబోట్స్ కాదు కదా, సో ప్యానిక్ అవ్వద్దు. బెంచ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్ టైమ్. కోర్సెస్ చేయండి, సర్టిఫికేషన్స్ చేసుకోండి, ప్రాజెక్ట్ లేకపోయినా ప్రోగ్రెస్ మాత్రం కంపల్సరీ. కనెక్షన్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ కోడింగ్. Talk to your teammates, seniors, trainers. ఒక మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ గివ్స్ మోర్ ఇన్సైట్ దాన్ 10 LinkedIn పోస్ట్. కార్పొరేట్ వరల్డ్లో సైలెన్స్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. నాట్ ఎవ్రీ పింగ్ గెట్స్ రిప్లై, నాట్ ఎవ్రీ గుడ్ మార్నింగ్ గెట్స్ రిటర్న్. యాక్సెప్ట్ చెయ్యాలి మరి. ఫస్ట్ శాలరీ ఈజ్ ఎమోషన్, నాట్ అమౌంట్. నా ఫస్ట్ శాలరీతో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకి బట్టలు తీశాను. మా మిడిల్ క్లాస్ లవ్ అంటే అలానే ఉంటుంది మరి. టు ఆల్ జాబ్ సీకర్స్, ఫ్రెషర్స్ అండ్ డ్రీమర్స్, ఒక మెయిల్ వచ్చేది లైఫ్ మార్చేస్తుంది. ఒక కంపెనీ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక ఫస్ట్ జాబ్ మన కెరియర్ని లాంచ్ చేస్తుంది. బట్ రిమెంబర్, యు ఆర్ మోర్ దాన్ యువర్ ఫస్ట్ జాబ్. ఇది స్టార్ట్ అంతే, డెస్టినేషన్ అయితే కాదు. కన్క్లూజన్, ఫస్ట్ జాబ్ ఈజ్ నాట్ ఎ కెరియర్, ఇట్స్ ఎ మెమరీ. ఇయర్స్ తర్వాత వీ మే ఫర్గెట్ ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ నేమ్, బట్ వీ విల్ రిమెంబర్ ఫస్ట్ ల్యాప్టాప్, ఫస్ట్ కాల్, first mistake, first appreciation. అందులో ఉండే first years and proud smile. So here's to Accenture, here's to every first job, here's to every fresher who became a fighter, and here's to you, me and our journey from job hunt to joining date.